నేను ఒక వీడియో చూపిస్తా, చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో, ఎంత పారదర్శకంగా పనిచేస్తుందో అనడానికి ఈ వీడియోని ప్రత్యక్ష నిదర్శనం, ప్రత్యక్ష సాక్షిగా మనకు తెలియజేస్తుంది. అయితే ఇంకా మనం విషయంలోకి వెళ్ళినట్లయితే, ఈరోజు ఖమ్మం జిల్లాలో ఇంద్రమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరైనటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక మహిళకు ఇంద్రమ్మ ఇళ్ల పట్టాను మంజూరు చేసిన అనంతరం ఆ మహిళ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో మాట్లాడుతూ, నాకు ఈ ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ మహిళ వెళ్తున్న సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ మహిళని ఆపి తన కుటుంబ వివరాలను అడిగే క్రమంలో ఆ మహిళ చెప్పిన మాటలు ఒకసారి మీరు కూడా వినే ప్రయత్నం చేయండి. నేను ఈ వీడియోలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. మా పిల్లల బాబు లండన్ వెళ్ళాడు, చిన్న బాబు. పెద్ద బాబు రాజకీయంగా చాణిక్య స్ట్రాటజీ ఛానల్ నడుపుతుంటారు. ఒక పెద్ద పాప, చిన్న పాప ట్రిపుల్ చేసింది, కరెంట్ డిపార్ట్మెంట్ జాబ్ చేస్తుంది. విన్నారు కదా, ఆ మహిళ కుటుంబంలో ఒక వ్యక్తి లండన్లో ఉంటాడు, వాళ్ళ కొడుకు. తన కూతురు కరెంట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తుంది. ఇంకొక కొడుకు ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియాలో ఏదో ఇన్ఛార్జిగా చేస్తాడంట, జాబ్ చేస్తాడంట. ఏదో టైంపాస్కి పోస్టులు పెట్టే రకం కాదంట, ఆయన జాబ్ చేస్తున్నాడు. అలాంటి వ్యక్తుల కుటుంబాలకి ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేసిన ఘనత ఈ ఇంద్రమ్మ రాజ్యంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కింది. ఇప్పటికైనా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గ్రౌండ్ లెవెల్కు వచ్చి ఒకసారి చూడండి, అనర్హులకు అందుతున్నాయా, అర్హులకు అందుతున్నాయా, కనీసం ఒక అవగాహన లేకుండా మీరు ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తున్నారంటే మీకు ప్రజల మీద ఏం శ్రద్ధ ఉందనుకోవాలి? ఎప్పుడు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇదే పరిస్థితి. ఉన్నోడుగానే ఎదిగిపోతుంటాడు, లేనోడు మాత్రం ఇంకా కిందికే ఎదురు చూపులే వానికి ఎప్పటికీ. ఇలాంటి పాలన మాకు కావాలంటారా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, నాకు తెలియక అడుగుతున్నా. ఎవరికి పడితే వానికి ఇచ్చి ఇంద్రమ్మ ఇల్లు, ₹1,00,000 లంచం ఇస్తే వానికి ఇల్లు కట్టబెట్టిరు. వానికి ఉందా లేదా, నిజమైన అర్హుడా కాదా అని చూడకుండా ఇంద్రమ్మ ఇల్లని కట్టబెట్టిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఇది మీ పాలనకు నిదర్శనంగా కనపడుతుంది స్పష్టంగా నీ ముందే. మేమేం కట్టు కథనాలు అల్లడం లేదు. మీరు కూడా ప్రజలారా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే వరకు ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.